ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్లో అంతే, రాష్ట్ర విభజన కావచ్చు, మీ మిత్రుడు చనిపోవడం కావచ్చు, అంటే ఈ ఎపిసోడ్ మొత్తం చాలా సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర విభజన ఎన్నికల్లో ఓడిపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇంతకాలం పనిచేసిన మీకు ఎందుకురా అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చాను అనే ఒక భావన ఏమైనా కలగలేదా? నిండు నూరేండ్లు చల్లగుండండి మీరు. ఎస్, నాకుంది ఆ భావన. నిజంగా చాలా బాధ ఉంది. ఎందుకంటే రాయలసీమ కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళం 86లో. రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, నేను, రమణారెడ్డి గారు, ఇట్లా 5 బృందాలుగా లేపాక్షి నుంచి రాజశేఖర రెడ్డి గారు, నేను, మైసూరారెడ్డి గారు తిరుపతి నుంచి నదీ జలాల కోసం పోరాడితే రామారావు గారు మహానుభావులు పెద్దలు, ఆయన నేను దత్తపుత్రుణ్ణే, రాయలసీమకు దత్తపుత్రుణ్ణి, హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే ఆయన. రాయలసీమ ప్రజల కష్టాలు తెలుసు. గాలేరు నగరి, హంద్రి నివాస్, తెలుగు గంగాని ఇచ్చారు. తెలుగు గంగ ద్వారా తమిళనాడు కూడా డ్రింకింగ్ వాటర్ అని, దాని ద్వారా మాకు బ్రహ్మసాగరు, మిగతా అవన్నీ కూడా కడప జిల్లా, అనంతపురం జిల్లా లిఫ్ట్ ద్వారా హంద్రినివా రావాల్సింది. గండికోటలో 35 టీఎంసీ ప్లాన్ చేసినాడు నా ఫ్రెండు. ఆడ పోతిరెడ్డిపాడు 3 వెంట్స్ పెట్టినాడు. 45,000 క్యూసెక్స్ వాటర్ తీసుకొని వచ్చేదానికి. నీటి దొంగ అన్నారు రాజశేఖర రెడ్డిని. తెలంగాణ వాళ్ళు హెడ్లైన్స్లో వచ్చింది ఈనాడులో. ఎటు తిరిగి రాయలసీమకు మేలు జరగాల అని ఒక ఆలోచన. పాదయాత్రలు చేశాం. ఎట్టకేలకు 30 years అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువలు అవి ఇవి మొత్తం వాటరింగ్ వచ్చేస్తుంది మనకు. అంటే ఆయన బతికింటే వచ్చిండేమో రైతాంగానికి నీళ్లు. అంటే నీరే, అది చెప్తారే గోల్డ్ ఇన్ లిక్విడ్ ఫామ్ అని. నీళ్ళు, బంగారం అంటే నీరే. నీరుంటే ఈరోజు రైతు పచ్చగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, వాని బతుకుతాడు. రాయలసీమ పరిస్థితి చాలా దుర్భిక్షము, చాలా కష్టంగా ఉంది. రాయలసీమ బ్యాక్వర్డ్ ఏరియా. అందరూ చెప్పేవాళ్ళు కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మరి రాజకీయాల్లో బాధే. 30 ఏళ్ళు అయిపోయింది. 450 కిలోమీటర్లు పోతిరెడ్డిపాడు దగ్గర మీటింగ్ పెట్టుకొని మనకు ఒక ఆనవాయితీ ఉంది పల్లెల్లో. ఏమంటే పగిలిపోయిన రోల్ని తీసుకుపోయి ఊరవతలు పారేస్తే వాన పడుతుందని. ఆ రోజు కూడా పోతిరెడ్డిపాడులో ఒక ఎద్దుల బండిలో ఒక పగిలిపోయిన 4 రోళ్లు తీసుకుపోయి 11,000 క్యూసెక్సే. నిజంగా రాయలసీమ ప్రేమ ఉంటే పోతిరెడ్డిపాడు కాలువ 11,000 క్యూసెక్స్లో రాయలసీమకు నీళ్ళు ఇస్తారా? అజిటేషన్ చేసింటేనే ఈరోజు 45,000 క్యూసెక్స్. ఆ వెంట వచ్చింది, హక్కు వచ్చింది. ఆయనేమో చెప్పేసినాడు తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రినీవా అని. ఎందువల్ల వచ్చింది? ఆ రోజు మేము పాదయాత్ర చేసింటే, కష్టపడింటే, ఉద్యమాలు చేసి జైలు బరోలు చేసింటేనే బొద్దు 3 ప్రాజెక్టులు 30 ఏండ్లు అయింది. ఆ రోజు పుట్టిన బిడ్డ 30 ఏండ్లు దాటిపోయింది. చాలామంది మరణించినారు. రేపొద్దునే ఇంకొక 20 ఏండ్లకు రాయలసీమకు నీళ్ళు వస్తుంది. చరిత్రను మర్చిపోతారు. ఆ రోజు కష్టపడిన వాళ్ళు ఎవరు? ఏం ప్రజా ఉద్యమాలు ఎట్లా తీసుకుని వచ్చాము? ఒక మంచికి, ఒక దీనికి. గండికోట 35 టీఎంసీని 17,000 చేశారు. 17,000. ఆ 17,000లో మీకు శ్రీశైలం నుంచి వచ్చే కుడికాల ద్వారా నీళ్లు వస్తే దాన్ని లిఫ్ట్ చేస్తే కానీ అనంతపురం జిల్లాలకు నీళ్లు రావు, చిత్తూరు జిల్లాలకు నీళ్లు పోవు, కొంత కడప జిల్లాలకు రావాలా, వెలుగల్లు ప్రాజెక్టు అటు సైడు. ఇవన్నీ కూడా పరిశీలనలో అని పోరాడినాం. పాదయాత్ర చేసిన వాళ్ళ లిస్టు తీయండి. ఆ రోజు రాయలసీమ కోసం ఎవరెవరు పాదయాత్ర చేసినారో చూడండి. పాదయాత్రలో లేని లీడర్లు చాలామంది మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ ప్రాజెక్ట్స్ వచ్చినాయంటే ఎవరి వల్ల వచ్చినాయి? ఆ రోజు ఎక్కడున్నారు ఈ నాయకులు? ఈరోజు స్పెషల్ స్టేటస్ అంటున్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వండి, అదే ఒక స్టేటస్ మాకు. అదే ఒక స్టేటస్. పోలవరం నుంచి 80 టీఎంసీ ఇస్తానంటున్నాడు ముఖ్యమంత్రి. అవి ఇవ్వండి, అనుసంధానం చేసి మాకు ఇవ్వండి. పెన్నాలో కృష్ణానది తీసుకుని వస్తానంటున్నారు. ఇవన్నీ సంతోషమైన విషయాలు. సాధ్యమవుతుందంటారు అవన్నీ? ఎందుకు కాదండి. 2 కిలోమీటర్లు ఉండినా కూడా నా బోర్ నుంచి నేను ఇవ్వగలుగుతాను స్ప్రింక్లర్స్ పైప్స్తో వాటర్.
రైతు ఇబ్బంది, ఊర్లో ఇబ్బంది అంటే కూడా పైప్ లైన్ ద్వారా ఇస్తున్న నీళ్లు. మనసుంటే మార్గం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ముందుకు పోయి ఉంటే చివరి నిమిషంలో సీనియర్లంతా తెరపైకి వచ్చి చాలా జూనియర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనే ఉద్దేశంతో అతనికి సీఎంఎస్ ఎట్లా మేము లేమా రేసులో అనే పెద్దలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీనే మహాసముద్రం లాంటిది. అంటే ఆ సమయంలో ఎలా ఉండేది పరిస్థితి అంటే ఇస్తారని గ్యారంటీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీలోనూ సెంట్రల్ కమిటీతో మాట్లాడి డిసిషన్ తీసుకుంటుంది. ప్రజా అభిప్రాయ సేకరణ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకుని ఒక నిర్ణయానికి వస్తారు.